irregular periods and unbearable pain. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. రాష్ట్రంలో రేవంత్ టీం ఉందా, కాంగ్రెస్ టీం ఉందా సార్? కాంగ్రెస్ టీం ఉంది. రేవంత్ టీమే లేదు అంటే ఒక రేవంత్ టీమే బాగా యాక్టివ్ ఉంది, రేవంత్ టీమే ముందుకెళ్తుంది, వాళ్ళే అన్ని కలిసి చేసుకుంటారు అన్న దానికి మీరే ఎట్లా సార్? ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీ సార్. ఏంది రేవంత్ రెడ్డి గారి టీము, ఇంకొక టీము, ఇంకొకళ్ళ టీం అట్లా ఉండదు సార్. ఇది కాంగ్రెస్ పార్టీ టీం ఉంటుంది సార్. ఇది కాంగ్రెస్ టీం, నాటి వ్యక్తిగతంగా ఏ ఒక్కళ్ళ టీము కాదు, ఇది కాంగ్రెస్ టీమే. మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికంటే ఏడాది పాలన మూసింది, మరో సంవత్సరం మూసే లోపల 6 గ్యారెంటీలు కానీ 60 పైగా హామీలు ఎన్ని అమలు చేస్తామన్న విశ్వాసం, నమ్మకం మీకుంది? ఆర్థిక పరిస్థితి ఒకవైపు బాగాలేదు, మీరు గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఒకటి నిజం, చిత్తశుద్ధితో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆ దిశగానే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే దిశలో ఆదేశాలు ఇస్తున్నారు, సూచనలు చేస్తున్నారు. చిత్తశుద్ధితో చేస్తే అసాధ్యం అనేది ఏది ఉండదు అనేది పూర్తిగా నమ్మి విశ్వసించేవాడిని నేను. ఒకరోజు వెనక ముందు కావచ్చు, చిత్తశుద్ధితో పట్టుదలతో ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మేము సక్సెస్ అవుతామని పూర్తిగా నమ్ముతున్నా. ప్రజలకు కూడా అదే చెప్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ప్రధానమైన హామీల్లో ఎంతో కొంత ముందడుగు పడే అవకాశం ఉంటుందా సార్? అప్పుడు కానీ మీకు తెలుస్తుందేమో, అంటే అప్పటి వరకు ప్రిపేర్ అవుతారా? ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటే స్థానిక సంస్థ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అది ఏమీ పార్టీ సింబల్ మీద ఉండవు. ఈ పార్టీ మీద ప్రజలలో పూర్తి విశ్వాసము, నమ్మకం ఉంది. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు చేస్తున్న గ్లోబల్ ప్రచారము, కొన్ని యూట్యూబులు, ఆట్యూబుల మీద వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారమే తప్ప ప్రజలలో ఈ ప్రభుత్వానికి పూర్తి నమ్మకము, విశ్వాసము ఉంది. డెఫినెట్గా ఉదాహరణకి ఎందుకు బై ఎలక్షన్ ఉందండి, కంటోన్మెంట్ ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్ ఎన్నికలు జరిగితే సానుభూతితో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలవాలా, గెలిచారా? మొదట్లో 3-4 నెలలు నమ్మకం ఉంది, లోక్సభ ఎన్నికల వరకు నమ్మకం ఉంది, కానీ క్రమంగా పడిపోతుంది. ఏడబడిపోతుంది సార్, వాళ్ళకి అనిపిస్తుంది పడిపోతుందని. ఏడబడిపోతుంది కూడా సార్, మీరు కూడా నమ్ముతున్నారా పడిపోతుంది? మేము నమ్మడం కాదు సార్, జనరల్ పబ్లిక్ లో ఉన్న పరిస్థితి లేదు సార్. మీ నమ్మకం ఎందుకు పోతుంది, విశ్వాసం ఎందుకు పోతుంది? కాంగ్రెస్ అంటే ఇది ఒక మహావృక్షం సార్, ఇది పడిపోయేది కాదు సార్. పడిపోయేది కాదు, విశ్వాసం కోల్పోదు సార్. ఎందుకంటే ప్రజావానికి సంబంధించి ప్రతిరోజు సీఎం కార్యాలయంలో, క్యాంప్ కార్యాలయంలో పెడతామన్నారు, మంత్రులు వస్తారన్నారు. ఇప్పుడు ప్రతి మంగళవారం, శుక్రవారం, వారానికి 2 రోజులు అయింది. ఇంకో సంవత్సరం నాటికి అది కూడా ఉంటుందా లేదా తెలియదు. అదే అయితే మీ గాంధీ భవన్కి మాత్రం మీ కార్యకర్తల కోసం మీరంతా వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. ప్రజల కోసం వెళ్ళాలి కదా సార్, ఆ బాధ్యత మీకుందా లేదా? గాంధీ భవన్కి వచ్చేది కూడా పార్టీకి అతీతంగా వస్తున్నారు సార్. ఇక్కడ కూడా మాకు ఒక స్పెషల్ మా చిన్నారెడ్డి గారిని పెట్టినాం కదా సార్. మీరు వెళ్తారన్న మాట వాస్తవం కదా, అంటే ప్రతి మంత్రి వెళ్తారు, బాధ్యత తీసుకుంటారు. నేను తప్పకుండా ఆ అప్లికేషన్లు అన్నీ కూడా ప్రతి మంత్రికి వస్తున్నాయి సార్, రిసీవ్ చేసుకున్నాయి. వాటికి స్పందిస్తాను. యాజ్ ఏ మంత్రి రెవెన్యూ హౌసింగ్ వీక్లీ నాకు వచ్చేది సైజబుల్ ఉంటాయి సార్, అన్నిటికీ రెస్పాండ్ అవుతున్నాం సార్. చివరిగా చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయలేదు, ఇలాగే కాలం గడిపేస్తుందని అపనమ్మకం, అవిశ్వాసం ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు చివరిగా? అసలు అపనమ్మకము, అవిశ్వాసము అనేది ప్రజలలో లేదు, కేవలం ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పార్టీలకే ఉంది. పూర్తి నమ్మకము, విశ్వాసము ఇందిరమ్మ రాజ్యం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉంది. ఉండటమే కాదు, అన్న మాట ప్రకారం మాట తప్పకుండా 21,000 కోట్లు ఒకే ఖాతాలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఒకే పొద్దు కింద ఈ ప్రభుత్వం చేసింది. 22,000 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ళు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించినట్టు ఈ ప్రభుత్వం దానికంటే ఇంకా ఒక 100 ఇళ్ళు ఎక్కువ కట్టించే విధంగా ప్లాన్ చేస్తుంది. దానికి శ్రీకారం చుట్టాం. ఇంకేం కావాలి సార్? ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? గౌరవం, ఆత్మగౌరవంతో పాటు తినటానికి ఒక ముద్ద, ఏది ఉండటానికి ఒక ఇల్లు, కట్టుకోవటానికి ఒక బట్ట కోరుకుంటాడు. ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తే, ఆనాడు ఈయన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తే ఇంకేమి ఇవ్వాలా? చిన్న చిన్నవి మేము ఇస్తాం సార్, అవి కూడా ఇస్తాం.
కానీ మెయిన్ ముందు కంప్లైంట్ చేస్తున్నాం.